2017లోనే వాళ్ళు ఉన్నప్పుడే ఈ భూ బదలాయింపు కానీ అదేవిధంగా ఈ చెట్లు వీటిని ఇంకా ఫారెస్ట్ని అభివృద్ధి చేయడానికి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం కానీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలోనే ఈ నిర్ణయాలన్నీ జరిగినాయి. ఈరోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించుకోవాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు నన్ను అడగడంతో అధికారులందరినీ కూడా పిలిచి తక్షణమే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించాలి, దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం రాజీ పడకూడదు అని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగించను. పర్యావరణ రక్షకులకు పర్యావరణ ప్రేమికులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. దేశంలో ఉన్న ప్రజలు ఉంటేనే ఈ పర్యావరణం గురించి మనము చర్చించుకుంటాము. దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితుల నుంచి కాపాడడానికి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం ఏమాత్రం సమంజసం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. राजनाथ सिंह जी, रक्षा मंत्री महोदय, ये इलाका, ये विकाराबाद जिला, मैं यहीं से एमएलए हूँ, मेरे साथ साथ मेरा लोग असेंबली का स्पीकर भी यहीं क्षेत्र से एमएलए बना हुआ है. जब देश रक्षा के लिए हम लोग सब मिलकर जोड़कर काम करना है, इसमें कोई गलत राजनीति के लिए कोई कोशिश करना ही नहीं. कोई किसी ने कोशिश की है तो भी उन लोगों को भगवान ने, क्योंकि यहीं पर शिवजी मंदिर है, 400 साल पुराना शिवजी मंदिर है रामलिंगेश्वर स्वामी, उन लोगों को ज्ञान भगवान ने देने के लिए मैं प्रार्थना कर रहा हूं शिवजी से, क्योंकि इस देश में నిన్న ముఖ్యమంత్రి గారు అసలు బీజేపీ నాయకుడు లాగా, బీజేపీ నాయకుడు కంటే ఎక్కువ నిన్న వికారాబాద్లో మాట్లాడింది. అసలు మాకే ఆశ్చర్యం అనిపించింది, నేను కాంగ్రెస్ నుండా బీజేపీలో నుండా. ముఖ్యమంత్రి గారికి సడన్గా దేశ రక్షణ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. దేశ రక్షణ గురించి రేవంత్ రెడ్డి గారు మరి ఇంతవరకు ఏమైనా ఆర్మీలో పనిచేసిండో ఎక్కడ పనిచేసిండో తెలియదు, కానీ చాలా అద్భుతంగా మాట్లాడింది నిన్న ముఖ్యమంత్రి. బీజేపీ నాయకుడి కంటే గొప్పగా మాట్లాడింది. ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఏ మూసీనైతే ప్రక్షాళన చేస్తున్నా అంటున్నావో ఆ మూసీ ఎక్కడైతే పుడుతుందో ఆ వికారాబాద్ అడవుల్లో దామగుండంలో అక్కడ నేవల్ రేడార్ సబ్ స్టేషన్ పెట్టి 12 లక్షల చెట్లు 2900 ఎకరాలు దారాదత్తం చేసి ఒక నేవికి ఆ ఏరియా మొత్తం అప్పచెప్తే అన్న సామాన్యుడు అడుగుపెట్టే పరిస్థితి లేకపోతే, స్థానికంగా ఒక కొలువు కూడా రాకపోతే ఏ రకంగా దానివల్ల రాష్ట్రానికి లాభం అవుతుందో ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారా? మూసీకి పురిట్లోనే అక్కడే గండిగొట్టి మూసీకి పురిట్లోనే అన్యాయం చేసి కిందికొచ్చి మూసీకి న్యాయం చేస్తానంటే ఎవరు నమ్ముతారు ముఖ్యమంత్రి గారు? గంగా నది ఎక్కడైతే పుడుతుందో గంగోత్రి దగ్గర అక్కడనేమో 150 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ అని డిక్లేర్ చేసినారు. మరి మూసీ పుట్టిన కాడ ఎందుకు కనీసం 10 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ ఉండదా? మూసీ పుట్టుక కాడ ఉండదా ఎకో సెన్సిటివ్ జోన్? మమ్మల్ని అంటున్నాడు ముఖ్యమంత్రి, మీరే 2017లో జీవో ఇచ్చిండ్రు అంటున్నాడు. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటి గుర్తు చేస్తున్నా, మేమే ఈ కేబీఆర్ పార్క్ ఉంటుంది పక్కనే, కేబీఆర్ పార్క్ చుట్టూ 6 ఫ్లైఓవర్ల నిర్మాణానికి కూడా మేమే జీవో ఇచ్చినాం, మేమే టెండర్లు పిలిచినాం, మేమే ఎస్ఆర్డిపిలో భాగంగా 6 ఫ్లైఓవర్లకు డిజైన్లు కూడా ఫైనలైజ్ చేసినాం. కానీ ఎప్పుడైతే ప్రజలు, ఎప్పుడైతే పర్యావరణ ప్రేమికులు ఇది తప్పు మీరు చేసేది చెయ్యకండి, కేబీఆర్ పార్కు నేషనల్ పార్కు దెబ్బతింటది, పార్కు పర్యావరణం దెబ్బతింటది అంటే మా ప్రతిపాదన విరమించుకున్నాం, పక్కకు పెట్టినాం. ఎస్ఆర్డిపిలో మిగతా అన్ని కట్టినాం, కేబీఆర్ చుట్టూ ఆపేసినాం. అదే పద్ధతుల్లో 2017లో మేము జీవో ఇచ్చి ఉండొచ్చు, కరెక్టే, కానీ 2024 వరకు మేము ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఎందుకు అంటే మాకు జీవో ఇచ్చిన తర్వాత చాలామంది పర్యావరణవేత్తలు మాకు అప్పీల్ చేశారు, మీరు చేసేది తప్పు, దీనివల్ల నష్టం జరుగుతుందని. అందుకే కదా 7 ఏళ్ళు మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా. మోడీ గారు ఒత్తిడి తెచ్చినా, మెడ మీద కత్తి పెట్టినా, మరి నువ్వెందుకు ఇవాళ బీజేపీ వాళ్ళతోని సన్నాయి నొక్కులు నొక్కుతూ? నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే మీరు ఇచ్చిన జీవోను మీరే అడ్డుకుంటున్నారు అని మాట్లాడుతున్నావు.